మూవీ అయితే నాకు బిలో యావరేజ్ అనిపించింది. సో పెద్దగా ఏం లేదు, సేమ్ నిన్న మిస్టర్ బచ్చన్ లాగానే అనిపించింది. అంటే కంటెంట్ కాదనమాట. సో రిజల్ట్ విషయంలో నేను చెప్తాను. సో ఏంటంటే మిస్టర్ బచ్చన్లో కావచ్చు, డబుల్ స్మార్ట్లో కావచ్చు, ప్లస్ పాయింట్స్ ఏంటంటే హీరో యాక్టింగ్. సో ఈ మూవీలో అయితే రామ్ ఇరగదీస్తున్నాడు అండ్ సాంగ్స్ బాగున్నాయి అనమాట. సో రిమైనింగ్ అంతా కూడా నాకు కొంచెం బిలో యావరేజ్ అనే నాకు అనిపించింది మూవీ కంటెంట్ అంతా. బట్ స్టిల్ రామ్ యాక్టింగ్ కావచ్చు, సాంగ్స్ కావచ్చు, ఇవన్నీ బాగున్నాయి. అండ్ కొంచెం డిఫరెంట్గా ఉంది ఈ మూవీ మిస్టర్ బచ్చన్తో కంపేర్ చేసుకుంటే. డబుల్ స్మార్ట్ కొంచెం కంటెంట్ ఉండే విధంగా ఉంది. బట్ రెండు డిసప్పాయింటింగ్ మూవీసే నా పాయింట్ ఆఫ్ వ్యూకి వచ్చేసరికి. యాక్టింగ్ సూపర్ ఉంది. ఇక రామ్ అంటే ఇక ఇస్మార్ట్ శంకర్ కానీ బాగుంది, యాక్టింగ్ సూపర్ బాగుంది, చూడొచ్చు. పూజ అయిన డైరెక్షన్ బాగుంది. ఓల్డ్ పూరిని చూస్తాం మనం, బాగుంది, మంచిగా ఉంది మూవీ. సూపర్ సూపర్ బ్లాక్ బస్టర్ మూవీ. పూరి జగన్నాథ్ ఇచ్చి పడేసిండు సినిమా. సూపర్ అంటే సూపర్ బాగుంది భయ, బాగానే ఉంది మూవీ. ఎందుకంటే పూరి స్టైల్లోనే మంచిగా ఉంది మూవీ. అయితే సూపర్ మూవీ, అయితే సూపర్. శంకర్ అలియాస్ డబుల్ స్మార్ట్ వేరే లెవెల్ ఉంది అన్న సినిమా. అయితే ట్విస్ట్ అయితే అన్ఎక్స్పెక్టెడ్. బాగుంది సినిమా, సూపర్. ఉస్తాద్ స్మార్ట్ శంకర్ అలియాస్ డబుల్ స్మార్ట్. క్లైమాక్స్ మాత్రం పిచ్చ అయి ఉంటుంది భయ్య. ఒక్కసారి మీరు థియేటర్లో కూర్చుంటే లాస్ట్కి లేవరు. అంత బీజంతో లేపిండు మణిశర్మ. మన శివుడు బీజం ఇవ్వాలంటే అది మణిశర్మ తర్వాత ఎవరైనా. అక్కడితోనే స్టార్ట్ అయింది, ఇప్పుడు అక్కడితో ఎండ్ కావాలి. ఇంకా కంటిన్యూ అవుతుంది. మణిశర్మ ది కమ్ బ్యాక్. సంజయ్ దత్ క్యారెక్టర్కి ఇచ్చిన బీజం, ఇచ్చిన ఎలివేషన్ తోపన్నా. సూపర్ అయితే బాగుంది. ట్విస్ట్ అయితే అమ్మ బొమ్మ చూపించేసింది. లాస్ట్ ట్విస్ట్ వేరే లెవెల్, వేరే లెవెల్ బ్రో. చెప్తున్నా ట్విస్ట్ ఉంది లాస్ట్లో. అర్థం సినిమా చూసేదాకా అర్థం కాదు. లాస్ట్లో ఘోరంగా ఉంటుంది. ఫైట్ మాత్రం 3 ఉండొచ్చు బ్రో. మెమరీ హీరో గారి మెమరీ లాస్ట్లో పెడతారు. ఆ మెమరీ అయితే ఖచ్చితంగా 3 ఉంటుంది, 100% చెప్పొచ్చు అన్న మూవీ అయితే. ఇస్మార్ట్ శంకర్ కంటే డబుల్ స్మార్ట్ సూపర్ ఉంది, ఎక్సలెంట్. క్లైమాక్స్ మాత్రం మామూలు లేదు సినిమా మాత్రం. క్లైమాక్స్ మాత్రం పిచ్చి. ఫస్ట్ ఎంట్రీ ఉంటుంది, ఒక డైలాగ్తోనే గుండు గులాబ్ జామ్ అవుతుంది సినిమా మాత్రం. హైలైట్ డైలాగ్స్ అయితే వేరే నెక్స్ట్ లెవెల్. ఇస్మార్ట్ శంకర్ కంటే నెక్స్ట్ లెవెల్. డాన్స్ అయినా ఏదైనా సాంగ్స్ అయినా మస్తు ఉన్నది. సూపర్ అన్న సూపర్. బ్లాక్ బస్టర్ సూపర్ పూరి ఇస్ బ్యాక్. సూపర్ పూరి ఇస్ బ్యాక్. పోస్టర్ అట్లా ఫ్లాప్ బ్లాక్ పోస్టర్. సినిమా మాత్రం సూపర్ ఉంది. సినిమా లాస్ట్ ఫైట్ మాత్రం మొత్తం గూస్ బంప్స్ వస్తున్నాయి. సినిమా మాత్రం తుమ్ములేసిపోయింది. మాత్రం అసలు కూర్చోలేని నిలబడి ఏమరుస్తున్నాడు అంటే మస్తు అరుస్తున్నాడు, మస్తు ఎంజాయ్ చేసి. సినిమా మాత్రం మస్తు ఎంజాయ్. సూపర్ ఉందన్న, సూపర్ ఉంది. మారు ముంతా చోడు చింత అంతే. సూపర్ ఉందన్న, సూపర్ ఉంది సినిమా. సూపర్ హిట్ అన్న, బ్లాక్ బస్టర్. పూరి దిమాగ్ బ్యాక్. దిమాగ్ ఉన్నాడికి అర్థమైతే సినిమా. డబుల్ స్మార్ట్ చోర్ చింత బ్లాక్ బస్టర్. డబుల్ స్మార్ట్, డబుల్ ఎంటర్టైన్మెంట్, డబుల్ బ్లాక్ బస్టర్. పూరి పని అయిపోయింది. సూపర్ ఆ సినిమా అయితే వస్తుంది. సూపర్ బ్లాక్ బస్టర్ ఎట్టు ఖాళీ బొమ్మ. ఇక్కడ మన రామ్ సార్ గురించి మనం ఫస్ట్ ప్లేస్లో తీసుకోవాల్సింది రామ్ సార్ గురించి. ఎందుకంటే ఓన్లీ వన్ మ్యాన్ షో అనమాట. పూరి గారు ఇంతకుముందు బ్యాక్ సినిమాలు తీసుకుంటే ఒక లైగర్ కానీ ఏదైనా తీసుకుంటే నార్మల్గా ఏదో ఉంది అన్నట్టు ఉంటుంది అనమాట. ఇందులో కొంచెం కాస్త టైం ఎక్కువ తీసుకొని ఆయన బాగా కాన్సన్ట్రేషన్ తీసి సీన్ టు సీన్ ఎగ్జిక్యూషన్ అనేది చాలా మంచిగా చేసిండు. కానీ ఆ పూరి గారి టేకింగ్కి మన రామ్ గారి యాక్షన్ అనేది నాకు తెలిసి ఈ మూవీలో రామ్ గారు తప్పితే ఇంకా వేరే ఏ హీరో కూడా నా ఫీలింగ్ మాత్రం ఏ హీరో మాత్రం సెట్ అవ్వడు. సార్ యాక్టింగ్ మాత్రం ఎలా ఉంటుందంటే ఈ మూవీలో అసలు ఇస్మార్ట్ శంకర్కి డబల్ త్రిబుల్ ఉంటుంది అనమాట. ఇప్పటి నుంచి సార్ తోటి మంచి డైరెక్టర్లు మాత్రం మంచి టాలెంట్ ఉన్న డైరెక్టర్స్, టాప్ డైరెక్టర్స్ వాళ్ళకి చేస్తే సార్ ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్తారు. చాలా పర్ఫార్మెన్స్ ఇంకా పెద్ద స్థాయికి వెళ్తారు రామ్ సార్. ఎనర్జెటిక్ స్టార్ రామ్ పోతేనే అంటే ఏందో మళ్ళీ చూపెట్టాడు ఈ సినిమాతోని. పర్ఫార్మెన్స్ మాత్రం వేరే లెవెల్ భయ్య. స్టోరీ కొంచెం మీరు చూడండి. రామ్ పర్ఫార్మెన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. ఎనర్జెటిక్ స్టార్ అని మళ్ళీ ప్రూవ్ చేసుకున్నాడు. రామ్ మాస్, సంజయ్ దత్ మాస్ బాగుంది, చాలా బాగుంది. మంచి నాటుసారా లాంటి సినిమా బాగుంది. మాస్ పూరి ఇస్ బ్యాక్ అని చెప్పొచ్చు. ఆర్మీ మార్క్ ఉంది. పూరి గారి స్క్రిప్ట్ కూడా చాలా బాగుంది. కామెడీ అయితే సూపర్ ఉంది. అలీగారి కామెడీ సూపర్ ఉంది. అలీగారి కామెడీ బాగుంది. అదే బాగుందన్న, అదే బాగుంది సినిమా. అలీగారి కామెడీ కూడా బాగుంది. సినిమా బాగుంది, పాటలు బాగున్నాయి, డాన్స్ బాగుంది. క్లైమాక్స్ కోసమే సినిమా వెయిట్ చేయాలి. పూరి అన్న పోగ్రిలో తీస్తాడు కదా,
మళ్ళీ ఇందులో ఆ మార్కెట్ని చూపించాడు. సినిమా అయితే మామూలు లేదన్న, హీరోని యాక్టింగ్ అయితే మామూలు లేదన్న, గ్లామరైజ్ అయితే మామూలు చింపేసింది. సాంగ్లు అయితే సూపర్, డబుల్ స్మార్ట్, జై డబుల్ స్మార్ట్. సినిమా మాత్రం ఇచ్చి పడేసిన బ్లాక్ బస్టర్ మూవీ. రామన్న కెరియర్లో మళ్ళీ డబుల్ స్మార్ట్ శంకర్ కూడా సినిమా ఇట్టు కొట్టి చూపించిన. ఎందుకంటే అలా మెయిన్ చెప్పాలంటే మన పూరి జగన్ నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. అసలు ఆ డిజైన్ చేయడం కానీ అసలు ఆ సినిమాకి కరెక్ట్ పాయింట్ చేయడం కానీ చాలా బాగా చూసిండు. ప్రతి సీన్ చూసినా కూడా ఎక్కడ బోర్ కొట్టది, ప్రతి సీన్ ఎంజాయ్ చేస్తావు. ఎందుకంటే ఈ సినిమా చూస్తుంటే నాకు మాత్రం చెప్తున్నా మళ్ళీ స్మార్ట్ శంకర్ కంటే ఇంకా డబుల్ స్మార్ట్ ఎనర్జీ ఇచ్చిన సినిమా. ప్రతి సీన్ చూసినా, ప్రతి ఎనర్జీ చూసినా, రామ్ గారిది యాక్టింగ్ కానీ, ఫైట్స్ కానీ, డైలాగ్స్ కానీ, మొత్తం తెలంగాణ లాంగ్వేజ్ అంటే లాంగ్వేజ్ మాత్రం సేమ్. మెయిన్ చెప్పండి సినిమాలో దమ్ మొత్తం అంటే లాంగ్వేజ్ తోటి రామన్న క్యారెక్టర్ దుమ్ము దులిపేసిండు. మెయిన్ చెప్పండి ఆ క్యారెక్టర్ తగ్గట్టు చాలా బాగుంది. సాంగ్స్ కానీ, డ్యాన్స్ కానీ ఏదైనా మస్తు ఎనర్జీతో మస్తు చేసిన. అందుకే ఎనర్జీ రాము అనే పేరు వచ్చింది అనేది మెయిన్ చెప్పండి. ఆలీగారి కామెడీ మాత్రం అదొక కొత్తగా చూపించారు ఆలీగారిని. ఇంతవరకు ఎప్పుడు కూడా మనం ఆలీగారిని అట్లా గెటప్ చూడలేము. మనం ఒక కొత్తగా చూపించింది నిజంగా. పూరి జగన్ గారు ఆలీగారికి ప్రతి సినిమాలో కూడా ఒక డిఫరెంట్ క్యారెక్టర్ ఇస్తారు. కానీ ఈ సినిమాలో పూరి జగన్ కొద్దిగా ఆలీగారికి కొత్త గెటప్ ఇచ్చారు. మేము చెప్పండి ఆలీగారికి ఈ సినిమాకి మంచిగా పేరు వస్తుంది. ఈ సినిమాకి సంజయ్ దత్ క్యారెక్టర్ చాలా బాగా చేసింది. అంటే ఇద్దరికి బాగా సెట్ అయింది. అంటే ఆయన ఆల్రెడీ చాలా మూవీస్లో చేసిండు సంజయ్ దత్ ఎక్స్పీరియన్స్ అయినా. ఈ సినిమాలో కూడా కొత్తగా చేసిండు, ఖతర్నాక్ చేసిండు. రామ్కి ఆయనకి మంచి సెట్ అయింది. ఫైట్స్ కానీ దాని కానీ చాలా సెట్ అయింది. ఈ వచ్చిన 15 ఆగస్టు రోజు మంచి సినిమా బ్లాక్ బస్టర్ కొట్టినందుకు చాలా సంతోషపడుతుంది. బిడ్డ నువ్వు చదువుకునే బాధ వాళ్ళకి బిడ్డ, చదువు రాని వాళ్ళు కూడా దిమాకులు బతుకుతారు. అమ్మ సింహం కూడా అడవిలో కూడా చదివి లేకుండా కూడా సింహం లేక బతుకుతుంది బిడ్డ, సింహం లేక బతకాల బిడ్డ అని చెప్తుంది. అది డైలాగ్ హైలైట్ ఉన్నది. ఒక ఆ ప్లేస్లో నిజంగా ఒక తెలంగాణ యాక్టర్ వస్తే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విజయ్ దేవరకొండ చెప్తున్నా, ఆ ప్లేస్లో విజయ్ దేవరకొండ ఉంటే గవ్వలిగా అంటే తెలంగాణ అంటే ప్రతి నరంలా ఇంకుతుంది కదా, క్రేజీ. బట్ రామ్ కూడా గుడ్, బట్ విజయ్ దేవరకొండ ఉంటే ఇంకా వేరే లెవెల్ ఉండదు. ఎందుకంటే ఆ బాడీ లాంగ్వేజ్కి ఒక తెలంగాణ పర్సన్ అయితేనే సెట్ అయ్యిండు. చెప్తున్నా న్యాచురాలిటీ ఎక్కడికోదు, ఒరిజినాలిటీ కాపీయే. బట్ సినిమా బాగుంది. సంజయ్ దత్ పరంగా అయితే క్రేజీ, చూడొచ్చు. బ్లాక్ బస్టర్ సినిమా సూపర్ హిట్. డబల్ సిమ్ కార్డ్ యాక్టివేటెడ్, మాకి కిరికిరి సినిమా సూపర్ హిట్. రామ్ కమ్బ్యాక్. డబుల్ స్మార్ట్ ఇప్పుడే చూసినా, సినిమా బాగాలేదు, అట్టర్ ఫ్లాప్, అసలు చూడొద్దు అని చెప్పినోడికి చెప్పు తీసుకొని కొట్టండి. సినిమా సూపర్ హిట్. అక్కడ పూరి మళ్ళీ బ్యాక్, పూరి ఈజ్ బ్యాక్ అంతే. కావాలని బాగాలేదు కదన్నా. లైగర్ తర్వాత పూరి డైరెక్షన్ ఇలా ఉంది ఏంటి అందరు తిట్టారు. ఇప్పుడు ఎవడెవడు తిడతాడో చూస్తాను నేను. పూరి ఈజ్ బ్యాక్. కింద పడి లేవడం అంటే పూరినే. ఆలీ ఎందుకు వస్తాడో, ఎందుకు తిడతాడో, ఆలీ ఎందుకు వస్తాడో తెలియదు, ఎందుకు వెళ్తాడో తెలియదు. రామన్న డాన్స్ సూపర్, యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్. రామన్న కన్నా సంజయ్ దత్ చాలా బాగా చేశాడని నేను మరీ చెప్తున్నా. ఇది ఆయన డబల్ స్మార్ట్ సినిమా చూసిన. డబల్ స్మార్ట్ అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. నిజంగా ఫస్ట్ నచ్చింది ఏంటంటే రామన్న యాక్టింగ్ అయితే వేరే లెవెల్ ఉన్నాయి. తన డైలాగ్ డెలివరీ కానీ, తన మాటలు కానీ, తన స్లాంగ్ కానీ, తన డ్యాన్స్ స్టెప్పులు కానీ, తన ఫైటింగ్స్ కానీ మామూలుగా లేదు. నెక్స్ట్ ముఖ్యంగా చెప్పుకోవాలంటే కామెడీ రోల్ మన కామెడీ ఆలీ గారు అంటే బోకా అనుకుంటా క్యారెక్టర్ పేరు, కానీ బొక్కలా ఉందని మాత్రం నేను చెప్పాను. ఎందుకంటే ఆ కామెడీ టైమింగ్ కానీ మొత్తం వేరే లెవెల్ ఉంది. అంటే తను మాట్లాడే భాష మన ఎవరికి అర్థం కాదు, అలా ఉంది. కామెడీ కూడా చాలా అంటే చాలా బాగుంది. నెక్స్ట్ పూరి గారి గురించి చెప్పాలి. సార్ మీరు గ్రేట్ సార్. ఎందుకంటే లైగర్ తర్వాత ఎక్కడికో వెళ్ళిపోయారు, కానీ కంబ్యాక్ రావాలని చెప్పి చాలా గట్టి కోరుకున్నా. కానీ ఇలాంటి కంబ్యాక్ ఇస్తారని మాత్రం నేను అసలు ఊహించాలి. ఏం సార్ ఇలా మామూలుగా లేదు. స్టోరీ కూడా చాలా డిఫరెంట్గా ఉంది, చాలా కొత్తగా ఉంది. అంటే ఆ మైండ్ బ్రెయిన్ దొబ్బింది అంటారు హీరోకి దొబ్బిందా మనకు దొబ్బిందా నాకైతే అర్థం కాలేదు. ఎందుకంటే అంత బాగుంది స్టోరీ కూడా. సాంగ్స్ అంటారా, సాంగ్స్ అయితే వేరే లెవెల్ అని. ఆ స్టెప్ మార్ కానీ, ఆ మార్ముంతా చోటు చింత కానీ ఇదంతా వేరే లెవెల్ ఉంటాయి. ఇంకోటి హీరోయిన్ కావ్య తర్వాత ఆ ముద్దు సీన్లు ఉంటాయి చూడండి, మామూలు ముద్దు సీన్లు కాదు భయ్య. అంటే ఉమెన్కి రెస్పెక్ట్ ఎలా ఇవ్వాలి అని చెప్పి ఈ సినిమాతో నేర్చుకున్నాను నేనైతే. సినిమా అయితే వేరే లెవెల్ ఉంది. చెప్తున్నా కదా డబల్ స్మార్ట్ సినిమా మీరు చూడండి, మీ అందరికి చాలా బాగా నచ్చుతాను. డబుల్ స్మార్ట్ సినిమా, ఈ సినిమా గ్యారంటీ 100 కోట్లు పక్కా. పూరి జగన్నాథ్ గారు ఈ సినిమాతో కంబ్యాక్ ఇచ్చారు. పూరి జగన్నాథ్ గారు ఒకప్పుడు ఇస్మార్ట్ శంకర్, పోకిరి ఆ లెవెల్లో ఉందన్నమాట. ఈ సినిమా చాలా అద్భుతంగా ఉంది. అందరికీ కంబ్యాక్. పూరి జగన్నాథ్ గారికి లైగర్ తర్వాత కంబ్యాక్, చార్మి గారికి లైగర్ తర్వాత కంబ్యాక్, అలాగే రామ్ పోతినేని గారికి స్కంద తర్వాత కంబ్యాక్, అలాగే ఆలీ గారికి ఈ మధ్యలో చిన్న క్యారెక్టర్లు పడుతున్నాయి. ఇది బాగా లెందీ క్యారెక్టర్ అనమాట. సినిమా త్రూ అవుట్ ఉంటారు. ఆలీ గారికి కూడా ఈ సినిమా కంబ్యాక్. స్మార్ట్ శంకర్ అలియాస్ డబుల్ స్మార్ట్ శంకర్, పాత బస్తే ఓల్డ్ సిటీ అద్దరు కొట్టేసారు డైలాగ్స్తో. అయితే
అసలు రాంపోతినార్ గారు అద్భుతంగా డ్యాన్స్ చేశారు. డ్యాన్స్ అయితే అదిరిపోయింది, సాంగ్స్ అదిరిపోతాయి. ఇస్మార్ట్ శంకర్ కంటే సాంగ్స్ డబుల్ స్మార్ట్లో చాలా బాగున్నాయి. ఈ వారం రిలీజ్ అయిన 4 సినిమాల్లో ఇదే ఛాంపియన్. ఎందుకంటే ఈ సినిమాలో ఉన్నటువంటి ఫైట్స్ అవ్వచ్చు, డ్యాన్స్లు అవ్వచ్చు, అలాగే స్టోరీ అవ్వచ్చు, ఓన్లీ మెమరీ ట్రాన్స్ఫర్ అనే కాన్సెప్ట్ తీసుకొని ఇస్మార్ట్ శంకర్లో నుంచి డబుల్ స్మార్ట్లోకి కథ సపరేట్గా రాసుకున్నారనమాట. దీంట్లో సంజయ్ దత్ గారి క్యారెక్టర్ అయితే అదిరిపోయింది. KGF 2 తర్వాత సంజయ్ దత్ గారు తమ పెద్ద క్యారెక్టర్ చేశారు, డాన్ క్యారెక్టర్ చేశారు, చాలా బాగా ఉంది. రాంపోతినేని గారు డ్యాన్స్ అయితే అదరగొట్టేశారు. ఇండియాలో ఉన్న ది బెస్ట్ డ్యాన్సర్లలో రాంపోతినేని గారు ఒకరు. పూరి జగన్నాథ్ గారు 100 కోట్ల పక్క ఈ సినిమాకి బ్లాక్ బస్టర్. డబల్ స్మార్ట్ శంకర్ అలియాస్ నిజంగా డబల్ స్మార్ట్ నిజంగా కూత ర్యాంప్ పెట్టాడు. కిరి 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 దిమ్మ కిరికి కొన్ని సాంగ్స్ ఉంటాయి భయ్య. నిజం రావుల సిప్లింగ సాంగ్ అని, మోర్ చింత సాంగ్ అని సినిమాకి చాలా అంటే ఇట్లా ఇక్కడున్న సినిమా ఇక్కడ లేపేస్తాడు అన్న. అంటే ఫస్ట్ ఆఫ్ కొద్ది పడుతూ లేసినప్పుడు గారు ఏమైందన్న ఫీలింగ్ వచ్చినప్పుడు కూడా సెకండ్ ఆ సాంగ్స్ కానీ ఆ కొరియోగ్రాఫ్ కానీ హీరో పర్ఫార్మెన్స్ భయ్య కూత ర్యాంప్ పెట్టించాడు. హీరో పర్ఫార్మెన్స్ బట్టి సినిమా బతుకుతుంది భయ్య, అంత బాగుంటుంది సినిమా. హీరో పర్ఫార్మెన్స్ కానీ మన విలన్ ఎంట్రీ ఉంటుంది అన్న, సంజయ్ దత్ ఎంట్రీ కూత ర్యాంప్ అంటే ఏ సినిమా చూడాలంటే విలనిజం సినిమాలో కనిపించమంట. మెయిన్ సినిమా ప్లస్ ఎవరంటే సంజయ్ దత్ సినిమా కాపాడాడు అన్న ఫీలింగ్ వచ్చింది. మన రాంపోతినేని కూడా పర్ఫార్మెన్స్ ఒక్క 1% కూడా మైనస్ ఉంటే చెప్పండి అన్న, అంత బాగుంటుంది. ఆలీ కామెడీ కూడా ఫస్ట్ హాఫ్ అనేది చాలా నవ్వుకున్నాం అన్న. సెకండ్ హాఫ్ వచ్చేలకే అరే కొద్దిగా ట్రిమ్ చేసి ఉంటే బాగుంది అనిపించింది. మరీ ఓవర్లోడ్ అయిపోయింది ఆలీ కామెడీ అని ప్రజలు మరీ ఎక్కువ నవ్వలేకపోయి, అంటే పక్కన నవ్వుతా తప్ప నవ్వలేకపోయింది ఆలీ కామెడీ. అంత ఫస్ట్ హాఫ్ ఓకే, కానీ సెకండ్ హాఫ్ తన కామెడీ అంత వర్కౌట్ అయ్యే ఫీలింగ్ వచ్చింది. సో ఓవరాల్ చెప్తాను నిజంగా సినిమా అంటే చాలా బాగుందన్న. స్టోరీ లైన్ కొద్దిగా పడుతూ లేచినప్పటికీ పూరి మార్క్ కనిపించింది నా సినిమాలో. ఆ క్లైమాక్స్ కానీ మదర్ సెంటిమెంట్ ఉండదు పోయే సినిమాలో నిజం బాగా అనిపిస్తుంది. నిజమన్న రెండు అంటే దేశాన్ని 2 ముక్కలు చేయాలనుకుంటారు. మేరా భారత్ మహాన్ ఐమ్ ప్రౌడ్ టు బి ఇండియన్. ఒక ఇండియాని నార్త్ ఇండియా సౌత్ ఇండియా చెప్పడం చేయాలనుకుంటారు. హీరో ఎంటర్ అయ్యి నిజంగా వాళ్ళిద్దరిని కలపాలనేది ఒక కొత్త కాన్సెప్ట్ తీసుకొని నిజంగా చాలా బాగుంది. బంగారం ఏమని చెప్పండి, ఈ సినిమా హిట్ అని చెప్పిన సూపర్ హిట్ అని చెప్పిన, కానీ ఒకటి చెప్పిన వాషింగ్ పౌడర్ నిర్మా ఈ సినిమా చూడకపోతే మీ కర్మ, అంత బాగుంది సినిమా. అన్న డబల్ స్మార్ట్ శంకర్ సినిమా అయితే చాలా బాగుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ లైగర్ కంటే 1000 టైమ్స్ బెటరు. ఎందుకంటే ఇస్మార్ట్ ఏదైతే మూవీ ఉందో దానికంటే ఈక్వల్గా ఉంటుంది మూవీ. కంపల్సరీ పూరి జగన్నాథ్ లైగర్ తోటి ఎట్లయితే నార్త్ ఇండియన్ ఫ్లేవర్ అక్కడ వెళ్ళిపోయి ఏదో అంటే మళ్ళీ మైక్ టెన్సర్ కానీ ఏమంటారు తనడం కొట్టడం ఏదైతే ఇన్సల్ట్ చేసిండో, దీంట్లో మాత్రం సంజయ్ దత్ గారికి మంచి ఈక్వల్ క్యారెక్టర్, ఈక్వల్ రోల్ ఇచ్చి ప్లస్ ఆయనకు రెస్పెక్ట్ ఇచ్చి మంచిగా కూల్గా చంపేస్తాడు. చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం హైలైట్ ఈ మూవీకి. మణి శర్మ గారు ప్రతి ఒక్క ఫిలింకి ఒక 100% ఇస్తే దీనిలో 1000% ఇచ్చిండు. నాకైతే ఏమంటారు నిన్న దిమాగ్ ఖరాబ్ అయింది ఒక సినిమాతోటి, ఇలా మాత్రం కొంచెం ఒక సాటిస్ఫై అయినా. చాలా బాగుంది మూవీ. కంపల్సరీ థియేటర్కి వచ్చి వాచ్ చేయండి. పూరి జగన్నాథ్ ఫ్లేవర్ మాత్రం కంపల్సరీ కనపడుతుంది. మీరు అసలు డిసప్పాయింట్ గారు. ఫస్ట్ 15 మినిట్స్ వదిలేస్తే సినిమా మాత్రం చాలా బాగుంది. కంపల్సరీ థియేటర్కి వెళ్ళి వాచ్ చేయండి. చాలా బాగుంది అన్న, డైరెక్షన్ అయితే మాత్రం చాలా బాగుంది. ఇప్పుడు ఈయన ఓవరాక్షన్ ఎలాగైతే ఎక్కువ ఉందో ఆయన డైరెక్షన్ కూడా చాలా ఎక్కువ ఉందన్నమాట. అమ్మ డైలాగ్స్ చాలా బాగా రాశాడన్న. ఆలీ గారి క్యారెక్టరు అంటే కొన్ని బూతులు ఉన్నా సరే నేను ఓవరాల్గా ఎంజాయ్ చేశా. మనం ఇంతకుముందు 2012-13 చూసాం కదా, అప్పట్లో ఆలీ గారు వచ్చిన, బ్రహ్మానందం గారు వచ్చిన, సునీల్ గారు వచ్చిన, వాళ్ళు వస్తే ఎండింగ్ వరకు సూపర్ నవ్వుకున్నాం కదా. నేను ఈరోజు ఆలీ గారి క్యారెక్టర్ ప్రతి ఒక్క సీను ప్రతి ఒక్క డైలాగ్కి నవ్వుకున్నా. నాకు అంత బాగా ఎక్కింది ఈ సినిమా. డబల్ స్మార్ట్ చాలా బాగుంది. మిస్టర్ బచ్చన్ కన్నా నాకు ఇది బాగా నచ్చింది. నైట్ చూసేది దానికన్నా ఇది బాగా నచ్చింది అన్న. సూపర్గా ఉంది. అమ్మ సెంటిమెంట్ ఎక్కువ పెట్టారన్న, అదే చిప్ కాన్సెప్ట్, కానీ అమ్మ సెంటిమెంట్ ఎక్కువ ఉంది దీంట్లో. అమ్మ సెంటిమెంట్ మీదే మొత్తం స్టోరీ అంతా రన్ అవుద్ది. అలాగే మణి శర్మ గారు మ్యూజిక్, ఆచార్యలో మ్యూజిక్ బాగున్నా సినిమా ఫ్లాప్ అవడం వల్ల అంత పేరు రాలేదు. ఈ సినిమాలో దానికన్నా డబల్ పేరు అయితే వస్తుంది. ఈరోజు ఆగస్ట్ 15 అందరికీ గుర్తుంటుంది, ప్రతి ఇండియన్కి. పూరి జగన్నాథ్ గారికి ఈరోజు కూడా గుర్తుంటుంది. ఎందుకంటే ఈ సినిమా అంతా సూపర్ హిట్ అవ్వబోతుంది. చార్మి గారికి మంచి డబ్బులు వచ్చే అవకాశం ఉంది. లైగర్తో పోయేది ఇస్మార్ట్తో వస్తుంది. మూవీ అయితే చాలా బాగుందన్న. ఫైట్స్ అయితే ఆసం. మన రామ్ ఖాన్ బాలీవుడ్ హీరో ఉండు కదా, వాళ్ళిద్దరికి వచ్చే ఫైట్ సీన్స్ అయితే ఆసం ఉన్నాయి. చాలా బాగుంది మూవీ. 5కి 100% 3.5 ఇచ్చేసేసి రేటింగ్. చాలా బాగుంది మూవీ. లైగర్ నుంచి వచ్చిన డిజాస్టర్ నుంచి పూరి జగన్ లాంటి వాళ్ళు మంచి కంబ్యాక్ ఇస్తారైతే నేను ఎక్స్పెక్ట్ చేశాను. బట్ డబుల్ ఇస్మార్ట్ శంకర్ కూడా నన్ను డిసప్పాయింట్ చేశారు. ఇస్మార్ట్ శంకర్ 1 అయితే చాలా బాగుంటుంది మనకి.
అండ్ అందులో కొత్తదనం ఉంటుంది. ఇస్మార్ట్ శంకర్ 1లో మెమరీ ట్రాన్స్ఫర్ కానీ కొత్తగా చూపించడం కానీ అటువంటి మాస్ డైరెక్టర్ తీయడం అటువంటి కాన్సెప్ట్ అనేది బాగా చూపించి ఇస్మార్ట్ శంకర్లో అయితే. కానీ అదే కాన్సెప్ట్ని కాపీ పేస్ట్ చేయడం డబుల్ ఇస్మార్ట్ శంకర్ తీయడం అనేది చాలా డిసప్పాయింట్ చేశారు. రామ్ గారిని 1లో వాడుకున్నంతగా వాడుకోలేదు. అండ్ సంజయ్ దత్ గారిని తీసుకున్నాడు కానీ అంత ఇంపాక్ట్ఫుల్గా ఆయన సంజయ్ దత్ గారు సినిమాలో ఉన్నారు అన్నట్టు అనిపించలా, ఒక విలన్ ఈయన అన్నట్టు అనిపించింది. సాంగ్స్ గురించి మాట్లాడుకోవడం బెస్ట్. బిగ్ పుల్ సాంగ్ పర్లేదు అనిపిస్తుంది. ఇంకా ఇద్దరు హీరోయిన్ డ్యూయట్ సాంగ్లో అయితే ఇంకా దాని గురించి మాట్లాడుకోవడమే బెటరు. ఇంకా మనకి బొక్క గారి క్యారెక్టర్ సినిమా అంత ఒక అయితే బొక్క గారు వచ్చి మళ్ళీ డిస్టర్బ్ చేస్తారు, కానీ ఆ డిస్టర్బెన్సే బెటర్ అనిపిస్తుంది సినిమాలో బొక్క గారి క్యారెక్టర్. కానీ క్లైమాక్స్లో బొక్క గారు ఏమయ్యారో తెలియదు. ఆ బొక్క గారికి ఆ బొక్క గారు ఆయన ప్లేస్కి ఆయన వెళ్ళారో తెలియాలి నాకు. అసలు ఆయన క్వశ్చన్ మార్క్ పెట్టి వదిలేశారు. సినిమా కంటే బొక్క గారి క్యారెక్టర్ చాలా బాగుంది. ఇంకా మళ్ళీ చెప్పాలంటే ఇంక చెప్పడం కూడా ఏం లేవని అసలు అక్కడ. ఇస్మార్ట్ శంకర్ క్లైమాక్స్ అయితే కాపీ పేస్ట్, ఆ మాడ్యులేషన్ కానీ డైలాగ్స్ కానీ ఆల్మోస్ట్ మనకి ఇస్మార్ట్ శంకర్ 1 చూసినట్టు ఉంటుంది. ఇందులో లిటరల్గా చెప్తున్నా, పూరి జగన్నాథ్ గారు లైగర్ ఫ్లాప్ తీశారు, దీనికి వచ్చాను. ఆయన ఇంకో 4 సినిమాలు ఫ్లాప్ తీస్తారా, 5వ సినిమా ఆయన కంబ్యాక్ ఇస్తారని వెయిట్ చేస్తా. ఇంకా ఆయన క్రియేట్ చేసిన టాలీవుడ్లో ఇంపాక్ట్ అటువంటిది. ఇంకో 4 ఫ్లాపులు తిని 5వ గట్టికి కొడతారని నమ్ముతాను నేను.